హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక ఇంట్రెస్టింగ్ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకు ఒక చిన్న పాపననే చూపిస్తారు. ఆ పాపకి చాలా సూపర్ పవర్స్ అనేవి ఉంటాయి. అలా పాప పేరు వచ్చేసి చూచు ఉంటుంది. అలా డీమన్ కింగ్ ఏమో పాప దగ్గరికి వచ్చేసి డీమన్ కింగ్కి సంబంధించిన కొన్ని వస్తువులు కింద పడిపోయాయి కాబట్టి అవి ఎవరి దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా నువ్వే తీసుకొని రావాలి, అలాగే లీ ఫ్యామిలీని కూడా నువ్వే సేవ్ చేయాలని చెప్పి ఆ పాపని అనేది కింద భూలోకం లెక్క అనేది పంపించేస్తారు. ఆ చిన్న పాప లీ ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లోనే ఉన్న చిన్న మొక్కల కాడనే కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి సెక్యూరిటీ గార్డ్స్ ఏదో సౌండ్ రావడంతో అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్న పాపను చూసి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు, అలాగే నీ పేరేంటి, మీ ఫ్యామిలీ ఎక్కడుందని చెప్పేసరికి పాప ఉండి నాకెవ్వరు కూడా లేరు, నేను ఇప్పుడు డీమన్ కింగ్ కూతురునని చెప్తే ఎవరు నమ్మరనంటే అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరో అనేది వస్తాడు. తన పేరు వచ్చేసి లీజింగ్ ఉంటుంది. అలా పాప ఏమో డైరెక్ట్గా తను హక్ చేసుకొని పాప డాడీ నాకు ఎవ్వరు లేరు, మీరు నాకు ఫాదర్గా అవుతారా, నన్ను అడాప్ట్ చేసుకుంటారని చిన్న చిన్న మాటలతో మాట్లాడేసరికి హీరో కూడా సరైన ఒప్పుకుంటాడు. అప్పుడే హీరో మెడపైన ఉన్న ఒక టాటూన్ అనేది చూస్తాడు. అదొక లోటస్ ఫ్లవర్ లా కనిపించేసరికి ఇది ఎవరో కావాలనే మా డాడీని హామ్ చేయడానికి చేశారు అని పాపని లోపలికి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏమో నీకు ఆకలిస్తున్నట్టుంది, నీకోసం ఫుడ్ తీసుకొని వస్తానని చెప్పి అక్కడికి అనేది వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్ళిపోయేసరికి అక్కడున్న కొన్ని దయ్యాలన్నీ కూడా పాప దగ్గరికి వచ్చేసి అవన్నీ మాట్లాడుకుంటూ ఉండేసరికి పాపకేమో దయ్యాలంటే చాలా ఇష్టం. అవన్నీ కూడా పాప అనేది కలిసి తినాలని చూస్తూ ఉండేసరికి ఆ రెండు దయ్యాలు కూడా భయపడి పారిపోతూ ఉంటే పాప ఒక్కసారిగా అవి లాగేసుకొని తినేస్తుంది. అలా తిని నా కడుపు ఫుల్ అయిపోయిందని పడుకుంటూ ఉంటే అప్పుడే హీరో వచ్చేసి ఏమైందమ్మా, ఎందుకు సడన్లో ఇలా పడుకుంటూ పోయావని చెప్తే ఏం లేదు డాడీ, కొంచెం కొత్త ప్లేస్ కదా అందుకే ఇలా అయిపోయిందని చెప్పేసరికి అవునా సరే ఇప్పుడు మీ బ్రదర్స్ వస్తారు, మీ బ్రదర్స్ అందరికీ కూడా చూపిస్తానని చెప్తే అంతకంటే ముందు మీ మదర్ దగ్గరకు తీసుకుని వెళ్తాను పద అని చెప్పి పైన హీరో వైఫ్ దగ్గరికి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. తన పేరు వచ్చేసి షెన్లు ఉంటుంది. అలా తనేమో హెల్త్ బాగాలేనట్టు లోపలే ఉండిపోతూ ఉంటుంది. కానీ తన చేతికి కూడా సేమ్ ఒక లోటస్ ఫ్లవర్ అనేది ఉంటుంది. ఆ లోటస్ ఫ్లవర్ హీరో దగ్గరికి తీసుకొని వెళ్తే ఇప్పుడు హీరో కనుక నేను ఇది దగ్గరగా పెడితే తను ఇప్పుడు మా అక్కని మర్చిపోయి సొంతం నా దగ్గరే ఉండిపోతాడు, నన్ను లవ్ చేస్తూ నేను చెప్తున్నట్టు వింటాడని తన దగ్గరికి అనేది వెళ్తూ ఉంటుంది. అప్పుడే పాప ఉండి నువ్వు ఎలాగో ఆంటీవి కదా నన్ను హక్ చేసుకోవని చెప్పేసరికి షెన్ కూడా సరే అని పాపని అనేది హక్ చేసుకోవడానికి వెళ్తే అప్పుడే పాపేమో తన ఐసెట్ అనేది ఓపెన్ చేస్తుంది. అది చూసిన షెన్ ఏమో భయపడి తను ఒక మాన్స్టర్ అని పాపని కిందకి నెట్టేస్తుంది. అది చూసిన హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా, తనకి హెల్ప్ చేద్దామని వస్తే నువ్వెందుకు తను నెట్టేసేవని పాపని ఎత్తుకొని నీకేం కాలేదు కదమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదని చెప్తే నాకేం కాలేదు డాడీ నేను బాగానే ఉన్నానని, నా కోసం టెన్షన్ పడొద్దని చెప్పి ఆంటీ అసలు మంచిది కాదని చెప్తారు. అది విన్న హీరో ఉండి తను ఎందుకు ఇలా మాట్లాడుతుందని చెప్తే ఫస్ట్ తను ఒక మాన్స్టర్ ఇక్కడ నుంచి పంపించేయండి అని అంటూ అలాగే ఎలాగైనా కానీ హీరోని నా దగ్గరకు తెచ్చుకోవాలని చెప్పి వెంటనే పాప దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించమ్మా, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి ఏదో నేను హెలిజినేషన్గా ఫీల్ అయిపోయి ఉంటానని చెప్పేసరికి అవునా ఆంటీ సరే అయితే ఫస్ట్ మా డాడీ దగ్గర ఉన్న లోటస్ ఫ్లవర్ని టాటూ మొత్తాన్ని కూడా తీసేయండి, అప్పుడు కానీ నేను మిమ్మల్ని క్షమించనని చెప్పేసరికి అది విన్న షెన్ నుండి ఈ పాపకి ఎలా తెలిసింది, అది ఎవరికి కూడా కనిపించకుండా కనిపించాను కదా చూస్తే చిన్నపిల్లలాగా ఉందని చెప్పి చూచు నువ్వు చెప్పేది నాకు అస్సలు అర్థం కాలేదమ్మనంటే అవునా ఆంటీ నేను ఇప్పుడే చూపిస్తున్నానని చెప్పి తన సూపర్ పవర్ అనేది చూపిస్తే వాళ్ళ డాడీకి అక్కడ ఒక తనకు ఏదో టాటూ లాగా కనిపిస్తుంది. సేమ్ టాటూ తన వైఫ్ కూడా ఉండేసరికి అది చూసిన హీరో ఉండి నువ్వేం చేసావు చెప్పు, ఇది ఫస్ట్ రిమూవ్ చేయని చెప్తే షెన్ ఏమో నాకేం తెలియదని చెప్పి తను అనేది వెనక్కి వెళ్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో ఫస్ట్ తన చైన్ అనేది లాక్కొని మొత్తం క్లియర్గా చూసేస్తాడు. అలా చూసి ఇదిగో ఇప్పుడేం చెప్తావనంటే ఇది కూడా నాకు ఎలా వచ్చిందో తెలియదని చెప్పేసరికి అవునా నేను కనుక్కుంటానని చెప్పేసరికి పాపుండి డాడీ అన్ని కూడా తనే చేసిందని చెప్పేసరికి షెన్నేమో లేదు ఈ చిన్న పాప ఒక మాన్స్టర్ కాబట్టి కావాలని మన ఇద్దరిని కూడా బ్లేమ్ చేస్తున్నట్టుందని చెప్పేసరికి పాపుండి అవునా సరే అయితే నేనే ఆ టాటూని రిమూవ్ చేస్తానని చెప్పి పాపేమో తను నేను ఎలాగో డిమన్ కింగ్ కూతుర్ని కాబట్టి ఇది మొత్తాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు అని చెప్పి తను అనేది తన పవర్తో ఆ టాటూ మొత్తాన్ని కూడా తీసేస్తుంది. అలాగే హీరోకున్న టాటూని కూడా తీసేసరికి అప్పుడు హీరో చాలా హెల్దీగా అనిపిస్తూ ఉంటుంది. కానీ షెన్ అనుకుంటుంది ఇది లేకపోతేనేమి ఇంకోటి మ్యారేజ్ లాంటిది ఇంకొకటి కూడా ఉంది కదా ఆ దీపంతో నేను చేస్తే సరిపోతుందని అప్పుడే టాటూ ప్రభావం వల్ల తన స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన పాపుండి డాడీ ఆ ఆంటీకి ఏం కాలేదు తను చాలా బాగుంది, మీరు టెన్షన్ పడొద్దండి మనం కిందికి వెళ్దాం పదా అని చెప్తే అప్పుడే ఆ పాప దగ్గరికి వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది వస్తాడు. అది చూసి
థర్డ్ బ్రదర్ ఏమో తను ఎవరు డాడీ అని చెప్తే తను మీ సిస్టరు, తన పేరు వచ్చేసి చూచు అని చెప్తే కింద పాప ఏమో ఎగ్ అనే సర్కిల్ వేస్తుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నీ పేరు ఎగ్ అంటే కాదు, నా పేరు వచ్చేసి చూచు అని వాళ్ళ థర్డ్ బ్రదర్ని పరిచయం చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా రావడంతో వాళ్ళ సెకండ్ బ్రదర్ని పిలిస్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో చాలా కోపంగా వెళ్ళిపోతాడు. తర్వాత హీరోకి డౌట్ రావడంతో తన అసిస్టెంట్కి ఫోన్ చేసి షెన్ ఫ్యామిలీ 3 months బ్యాక్ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కదా, రియల్గా ఎవరు చనిపోయారు అన్ని డీటెయిల్స్తో సహా నాకు తీసుకురమ్మని చెప్పేసరికి సరే బాస్ అని తను అనేది ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడే హీరో అనేది తన దగ్గర ఉన్న ఒక ఫోటోని అనేది చూస్తాడు. అక్కడ సేమ్ ట్విన్స్ లాగా కనిపిస్తూ ఉంటారు. మరోవైపు ఏమో షెన్లో అనేది కిందికి దిగి వస్తూ ఉంటుంది. అలా తను అనుకుంటుంది ఇప్పుడు ఎలాగో ఇక్కడ పాప కూడా లేదు కాబట్టి హీరో దగ్గరికి వెళ్ళి తను అనేది మళ్ళీ అవన్నీ కూడా నేనే చూసుకొని హీరో నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి మళ్ళీ టాటూని వేస్తాను హీరో కానీ తను అనేది కిందికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ హీరోయిన్ పాప వాళ్ళ థర్డ్ బ్రదర్ అలాగే సెకండ్ బ్రదర్ కూడా కలిసి వెళ్తూ ఉంటే సెకండ్ బ్రదర్ ఉండి అమ్మ మీకు హెల్త్ బాగాలేదు కదా ఎందుకు వెళ్తారని చెప్పేసరికి అవును ఫుడ్ నాకు పైకి తీసుకురండి అని చెప్పి వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో అన్నయ్య నేను ఫుడ్ కింద అమ్మకి తీసుకొని వస్తాను మీరు అమ్మని పైకి తీసుకొని వెళ్ళిపోండి అని చెప్తే సెకండ్ బ్రదర్ కూడా సరే అని పైకి అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ బెడ్ని కొంచెం సరి చేసి అక్కడున్న దీపాన్ని కూడా కొంచెం వేరే ప్లేస్ చేంజ్ చేయమని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా సరే అని అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక పవర్ అనేది వాళ్ళ సెకండ్ బ్రదర్లోకి వెళ్ళేసరికి సడన్గా ఆ దీపాన్ని గట్టిగా పట్టేసుకునేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్కు ఉన్న లక్కు అలాగే బ్లడ్ మొత్తం కూడా ఆ దీపంలోకి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో అమ్మ మీరు ఏం చేస్తున్నారని చెప్తూ ఉంటే అప్పుడే పాప వచ్చి వాళ్ళ సెకండ్ బ్రదర్ చైన్ అనేది తీసేస్తుంది. అలా తీసి ఆంటీ ఇంకెప్పుడైనా కానీ ఇలా చేస్తే నేను ఊరుకోనని చెప్తే వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా అమ్మ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏ పర్పస్ కోసం చేస్తున్నారని చెప్తే తను అసలు మీ మదరే కాదు అని వాళ్ళ సెకండ్ బ్రదర్ నన్ను స్పృహ తప్పిపోయేటట్టు చేస్తుంది. అలాగే ఇంకా మీకు ఏమైనా ప్లాన్స్ ఉంటే ఇప్పుడే చెప్పండి అనేసరికి చెన్నేమో నువ్వన్నీ కూడా ఎలా కనుక్కుంటున్నావు ఇది నా ఫ్యామిలీ నేను నా ఫ్యామిలీ ఏమైనా చేసుకుంటానని చెప్పేసరికి నువ్వు అసలు ఈ ఫ్యామిలీ అమ్మాయివే కాదు నువ్వు ఒక బ్యాడ్ గర్ల్ అని చెప్తే అవునా సరే అయితే ఇప్పుడు చూస్తాను ఉండని చెప్పి తన దగ్గర ఉన్న దీపంతో హీరోయిన్ పైన అటాక్ చేయాలని చూస్తుంది. ఆ చిన్న పాప ఏమో నన్ను ఇలా అటాక్ చేస్తే ఇవన్నీ కూడా డీమన్ కింగ్కి సంబంధించిన వస్తువులు కాబట్టి అవన్నీ నేను తీసుకోవడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి ఆ దీపాన్ని అనేది స్ట్రైట్గా నా దగ్గరికి రమ్మని చెప్తే అదేమో పాప మాటలు విని తన దగ్గరికి అనేది వెళ్తుంది. అది చూసిన షెన్ నుండి నేను కదా తన మాస్టర్ని నా దగ్గరికి కదా రావాల్సిందని చెప్పేసరికి పాప ఆ దీపం పైన చేయి వేసేసరికి షెన్ను అనేది బంధించేస్తుంది. అది చూసిన షెన్ ఏమో ఇలా ఎందుకు జరుగుతుంది తను నా మాట వినుకోకుండా పాప మాట ఎందుకు వింటుందని చెప్తే పాప ఉండి ఫస్ట్ సైలెంట్గా ఉండని తను అనేది ఇక మొత్తానికి బంధించి తను పరిగెత్తడానికి వెళ్తున్నా కానీ వీళ్ళు లేకుండా అలానే కట్టడి చేస్తుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది ఫుడ్ తీసుకొని వస్తూ ఉంటే అక్కడున్న సిచ్యువేషన్ చూసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి నిజంగానే చూచు ఒక మానుస్టర్ అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతాడు. అలా ఈ పాప ఏమో వాళ్ళ మదర్ని మొత్తానికి బంధించేసి తను అనేది పక్కకు వెళ్తుంది. అలా పక్కకు వెళ్ళి వాళ్ళ థర్డ్ బ్రదర్ అనేది లేపుకొని వస్తూ ఉంటే అప్పుడే తను అనేది అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. అలా వచ్చేసరికి మళ్ళీ తప్పించుకునేసరికి చూచు అనేది మళ్ళీ బంధించి తను అనేది వాళ్ళ థర్డ్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ లేవండి మీకు ఏం కాలేదు కదా మీరు బాగానే ఉన్నారు కదా అని చెప్పి తన పవర్ అనేది కొంచెం పంపిస్తుంది. మరోవైపు ఆమె హీరో కూడా నడుచుకుంటూ వస్తుంటాడు. ఇలా చెన్నేమో ఇదే మంచి టైం అని చెప్పి తను అనేది ఆ బంధనం నుంచి విడిపోయి తన దగ్గర ఉన్న మ్యాజిక్ పవర్ తోటి పాపను అనేది అటాక్ చేయాలని చాలా నిదానంగా వస్తూ ఉంటుంది. కానీ పాప ఏమో అక్కడ వస్తున్న చెన్నిని చూసుకోకుండా వాళ్ళ థర్డ్ బ్రదర్ తోటి మొత్తానికి మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరో అనేది స్టెప్స్ పైన నడుచుకుంటూ వస్తూ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అప్పుడు అసిస్టెంట్ ఏమో 3 months బ్యాక్ షెన్ ఫ్యామిలీలో ఉన్న ఫైర్ యాక్సిడెంట్కి మొత్తం కూడా డీటెయిల్స్తో సహా తీసుకొని వస్తాడు. అందులో నా షెన్మింగ్ అనే అమ్మాయి చనిపోయిందని ఇప్పుడు మీ వైఫ్గా ఉన్న అమ్మాయి పేరు వచ్చేసి షెన్లో అని తన అడాప్టెడ్ కూతురు అని చెప్పేసరికి ఆ మాటలన్నీ విన్న హీరో అంటే వాళ్ళు ప్లేసెస్ చేంజ్ చేసుకున్నారని అప్పుడు కూడా మళ్ళీ చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తారు. అప్పుడు హీరో ఏమో తను షెన్మింగ్ తోటి రిలేషన్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఏమో హీరోయిన్ కోసం వచ్చి ఏడుస్తూ ఉంటే అప్పుడు హీరో తన దగ్గర ఉన్న టిష్యూ అనేది హీరోయిన్కి ఇస్తే హీరోయిన్ ఏమో అక్కడ ఉన్న అమ్మాయికి అనేది ఇచ్చేస్తారు. ఆ అమ్మాయి పేరు అనమాట లియు. తనుండి చాలా థ్యాంక్స్ నాకు వచ్చినందుకు అని చెప్తే హీరోయిన్ ఏమో నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని చెప్పేసరికి నన్ను మా పేరెంట్స్ చాలా బుల్లి చేశారు నేనేమో చదువుకోవాలని వచ్చాను మీరే హెల్ప్ చేస్తారని ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే నీకేం హెల్ప్ కావాలన్నా అది చేస్తాను అలాగే మా ఇంట్లో పని చేస్తూ ఉండొచ్చు అని చెప్తే ఒక్కసారిగా హీరోయిన్ పైన అలాగే హీరో పైన ఆశ కలగడంతో హీరోయిన్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్లీజ్ నా అలాగే మీకు కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించండి అని చెప్తే హీరోయిన్ కూడా సరే అని ప్లాస్టిక్ సర్జరీ కోసం పంపించేస్తుంది అబ్రాడ్కి. తనతో పాటు వాళ్ళ సొంత ఫాదర్ని పంపించేసరికి సేమ్ హీరోయిన్ ఎలా అయితే రెడీ అయి ఉంటుందో తిరిగి అలానే వస్తుంది. అది చూసి
చూసినా మింగుండి డాడీ తను ఎందుకు ఇలా చేసిరని చెప్తే, లూ ఏమో నా పేరు ఇప్పటి నుంచి లియు కాదు, నేను కూడా షెన్లూనే, నన్ను కూడా డాడీ ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి నేను కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్నే, ఇప్పటి నుంచి నన్ను ఎప్పుడు కూడా లియో అని పిలవద్దు అక్క, నన్ను కూడా షెన్లు అని పిలిచని చెప్పేసరికి ఆ మాటలన్నీ కూడా హీరో గుర్తు తెచ్చుకొని తనకనేది అర్థమవుతుంది ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అడాప్టర్ సిస్టర్ ప్లాన్ చేసిందని. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ ఏమో పాప దగ్గరికి వెళ్ళి తన్ని చంపాలని చూస్తూ ఉంటే అప్పుడే హీరో తన దగ్గరకు వచ్చేసి అడాప్టెడ్ సిస్టర్ అనేది ఆఫ్ చేసేస్తాడు. అలా ఇదంతా కూడా నువ్వే కావాలని చేసావు కదని చెప్తే షెన్ ఏమో లేదు ఇదంతా ఈ చిన్న పాపే చేసింది, ఇందులో నా తప్పేం లేదని చెప్పేసరికి లేదు డాడీ తన మాటలు అస్సలు నమ్మొద్దని హీరోకి చెప్తా. అవును హీరో కూడా నేను ఎప్పుడు కూడా పాపకే సపోర్ట్ చేస్తాను, ఇదంతా నువ్వే కావాలని చేసావు, మీ సిస్టర్ ప్లేస్లో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఎంత ధైర్యం ఉంటే ఇలా ఇన్ని రోజులు నాటకం ఆడతావని చెప్పేసరికి అది విన్న షెన్ ఏమో నా నిజ స్వరూపం మొత్తం కూడా తెలిసిపోయి ఇప్పుడు నేను ఏం చేయాలని తను అనేది భయపడిపోతూ ఉంటే హీరో ఏమో ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. అప్పుడే తను ఒక్కసారిగా కాళ్ళపైన కూర్చొని మీరు మా అక్క గురించి నిజం చెప్తే ఎక్కడ భయపడి ఏదైనా ఏమైనా చేసుకుంటారని ఒక ఉద్దేశంతో మా సిస్టర్ ప్లేస్లో నేను వచ్చాను తప్ప అంతకు మించి ఇంకేం లేదని తననే చెప్తుంది. అలా చెప్పేసరికి హీరో ఏమో ఒక్కసారిగా తను ఎంతోగానో ప్రేమించిన తన లవర్ ఫేసే ఉంటే హీరో ఇంకా తను ఏం చేయలేక నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి తన లవర్ని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకొని నేను నిన్ను అసలు కొట్టలేను కాబట్టి మరసంగా ఇక్కడ నుంచి వెళ్ళిపోనే డైరెక్ట్ తన ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. ఇదంతా కూడా ఈ చిన్నపిల్ల వల్లనే అని ఈ పాపని అస్సలు వదిలిపెట్టకూడదని కోపంగా ఆ ఇంట్లో నుంచి బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా తన వైఫే ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిందని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోవైపు ఏమో షెన్ అనేది డైరెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరకు అనేది వెళ్తుంది. అలా వాళ్ళ డాడీకి జరిగిందంతా చెప్పేసరికి ఇదంతా కూడా ఆ పాప వల్లే, మీరేమో నేను ఇంత జరిగిందని చెప్తున్నా కానీ టెన్షన్ పడకుండా ఉన్నారు, వాళ్ళకి ఇంకా అసలు నిజం తెలిస్తే ఇంకా షాక్ అయిపోతారు, మనల్ని పోలీసుల దగ్గరికి పంపించేస్తారని చెప్పేసరికి అప్పుడే మళ్ళీ షెన్ నుండి చెప్తూ ఉంటుంది అలా నేను కనుక ప్లాస్టిక్ సర్జరీ కోసం వెళ్ళి మాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాను కాబట్టి సరిపోయింది, అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్న నేను చంపేశాను కాబట్టి సరిపోయింది, లేకుంటే ఇలా మనం ఈ ఫ్యామిలీలో అసలు ఉండేవాళ్ళం కాదని చెప్పేసరికి వాళ్ళ నాన్న ఏమో నవ్వుతూ టెన్షన్ పడొద్దు అంతా నేను చూసుకుంటానని చెప్తారు. మరోవైపు మా పాప ఉండి తినడానికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో దగ్గరుండి తన్ని కూర్చోబెట్టుకొని తినిపిస్తూ ఉంటే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఇదంతా నేను చూస్తుంది నిజమా లేకపోతే కళ, ఇలా నేను ఏమైనా భ్రమ పడుతున్నానని తను తాను గిచ్చుకొని చూస్తాడు. ఇదంతా నిజమని తెలిసిన వెంటనే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో కొంచెం కోపంగా సెకండ్ బ్రదర్ నాకు ఎప్పుడైనా కానీ ఇలా తినిపించావా ఏంటని చెప్తే వాడు మాటలు అసలు ఏం పట్టించుకోకుండా కడుపు నిండా తినమ్మని చెప్తారు. అప్పుడే వాళ్ళకి అనేది అక్కడ వాళ్ళ డాడీ రావడంతో ఫస్ట్ తినండి, మీకు విషయం చెప్పాలనేసరికి ఇద్దరు బ్రదర్స్ కూడా ఏంటి డాడీ అని చెప్తారు. అలా ఇన్ని రోజులు కూడా మన ఇంట్లో ఉన్నది మీ సొంత మదర్ కాదు, తను ఫైర్ యాక్సిడెంట్లో 3 months బ్యాకే చనిపోయింది, తను వాళ్ళ అడాప్టెడ్ సిస్టర్ అని చెప్పేసరికి అవునా, అందుకే నా సెకండ్ బ్రదర్ని కూడా చంపాలని చూసారని చెప్పేసరికి అవును, అందుకే ఇప్పుడు మీ మదర్ చనిపోయిన ప్లేస్ దగ్గరికి వెళ్ళి తను చూసొద్దామని చెప్పేసరికి అందరికి కూడా సరే అని ఒప్పుకుంటారు. అలా ఒప్పుకునేసరికి వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళ మదర్ని చూడడానికి అక్కడికి అనేది వెళ్తారు. అక్కడికి వెళ్ళి హీరో అక్కడ ఫ్లవర్స్ పెట్టి ఇన్ని మంత్స్ కూడా నీ కోసం రాకున్నందుకు నన్ను క్షమించు, అక్కడ నువ్వే ఉన్నావని అనుకున్నానని చెప్తే పాపుండి గట్టిగా హక్ చేసుకొని డాడీ అసలు మీరు ఇక్కడ ఏడవద్దండి, అలాగే అప్సెట్ కూడా కావద్దండి, మదర్ కూడా ఇప్పుడు మీరు తన దగ్గరకు వచ్చినందుకు కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతారని చెప్తే హీరో కూడా నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్తాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ పాప వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది వస్తాడు. పాప వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని చూసిన వెంటనే వాళ్ళ బ్రదర్కి చాలా లక్ ఉన్నది కాస్త మొత్తం కూడా పోయిందని, అందుకే డిజేబుల్డ్ అయ్యాడని పాప అనేది అర్థం చేసుకుంటుంది. అలా వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో జరిగిందంతా కూడా పాప గురించి మంచిగా చెప్తే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో పాప కొంచెం మంచిగా లేదని అందుకే ఇలా మాట్లాడుతుందని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా సరే అయితే ఇప్పుడు మనం అంతా కూడా చూసాం కదా, అలాగే ఇక్కడ నుంచి వెళ్దాం పదండి అని వెళ్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ కూడా ఆల్రెడీ చంపేసింటారు. ఇక్కడ హీరోయిన్ వాళ్ళ సబ్ సిస్టర్ ఫాదర్ ఎక్కి సేమ్ హీరోయిన్ వాళ్ళ అలాగే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని ఇక్కడికి అనేది వచ్చింటారు. అలా వాళ్ళంతా కూడా కలిసి యాక్టింగ్ చేస్తూ మా కూతురు చనిపోయింది, ఇప్పుడు మేము ఎలా ఉండాలని చెప్పి ఏడుస్తూ ఉంటే అలాగే దీనంతటికి కూడా కారణం పాపని అనేది బ్లేమ్ చేస్తూ ఉంటారు. అప్పుడు పాప ఉండి నిజంగా మీరు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాదు కదని చెప్తే అప్పుడే అడాప్టర్ సిస్టర్ వాళ్ళ బ్రదర్ ఏమో వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని చూసి నువ్వు చాలా లక్కీ పర్సన్ కదా జెన్యూ, ఎందుకు ఇలా నీ కాళ్ళన్నీ కూడా పోయాయి,
నువ్వు ఇప్పుడు డిజేబుల్డ్ అయ్యావని చెప్తే పాపుండి దీని అంతటికి కారణం నువ్వే కదా, మా బ్రదర్ లక్ మొత్తం నువ్వు తీసుకున్నావని చెప్తే అడాప్టర్ సిస్టర్ అనే షెండ్లు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, కొంచెం చూసి మాట్లాడు, ఇప్పుడు ఏమైంది అయినా కానీ వాళ్ళిద్దరు కూడా దీనికి అర్హులని చెప్తారు. అలా చెప్పేసరికి హీరోని కోపంగా తిట్టుకుంటూ ఉంటే మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదండి, తర్వాత ఏదైనా మాకు కావాల్సింటే మనం చూసుకుందామని చెప్తారు. ఒక్కసారిగా వాళ్ళ పాప వైపు చూస్తూ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ అరేంజ్ చేశానని చెప్తారు. తర్వాత చీకటి అయ్యేసరికి వాళ్ళంతా కూడా కలిసి ఇంటికి వెళ్తూ ఉంటే అప్పుడే సడన్లోన ఒక కార్ వచ్చి వాళ్ళ కార్కి డాష్ ఇవ్వాలని చూస్తూ ఉంటారు. అది చూసిన పాప ఉండి డాడీ కొంచెం జాగ్రత్త అని చెప్పేసరికి పాప తన సూపర్ పవర్ వాడి ఆ కార్ని అనేది సైడ్కి పంపించేస్తుంది. అది చూసిన వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో డాడీ నేను బయట వేరే దాంట్లో నుంచి వద్దునని చెప్తే పాపండి వద్దు వద్దు ఫస్ట్ బ్రదర్ ఇది ఇంకా డేంజర్ అవుతుంది మీకు, కాబట్టి ఇందులోనే కూర్చోండి, నేను ప్రతి ఒక్కరిని కూడా సేవ్ చేస్తానని చెప్పేసరికి హీరో కూడా పాప మాటలు వినండి అని చెప్తారు. అలా విన్నానని చెప్పేసరికి ఇంకా వాళ్ళ డాడీకి ఏమి కూడా ఎదురు చెప్పలేక వాళ్ళంతా కూడా కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళంతా కూడా తినడానికి వస్తే వాళ్ళ సెకండ్ బ్రదర్కి ఏమో దెబ్బలు తగిలితే థర్డ్ బ్రదర్కి కూడా బాగానే దెబ్బలు తగిలింటాయి. అప్పుడే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ వస్తే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఫేస్ చాలా నీట్గా ఉండేసరికి సెకండ్ బ్రదర్ ఉండి నీకేం కాలేదు మాకు అందరికీ కూడా ఇలా తగిలాయి అని చెప్పేసరికి నువ్వు ఇంకా అన్లక్కీ కదంటే తన ఫేస్లో ఉన్న పళ్ళని చూపిస్తాడు. ఆ పళ్ళలో ఒక పళ్ళు ఊడిపోవడం చూసి వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడ హీరో ఏమో పాపను ఎత్తుకొని రావడం చూసిన వెంటనే హీరో కూడా ఏం కాలేదేమని డాడీ మీకు ఏం కాలేదని చెప్తే అప్పుడే హీరో ఫేస్ కూడా ఒక మాస్క్ ఉండడం చూసి అందరు కూడా నవ్వుకుంటారు. కానీ సడన్లో ఇదంతా కూడా పాప రావడంతో మన కళ్ళకి వచ్చిందా ఏంటని చెప్తే వాళ్ళ డాడీ ఏమో కోపంగా తిట్టేసరికి వాళ్ళంతా సైలెంట్ అవుతారు. అప్పుడు చిన్న పాప ఉండి చెప్పడం స్టార్ట్ చేస్తుంది, మీకు అందరి తలపైన కూడా చాలా డార్క్ మేఘాలు అన్నీ ఉన్నాయి, అందుకే మీకు ప్రతి ఒక్కటి కూడా బ్యాడ్ లక్ జరుగుతుందని చెప్పి పాప ఏమో ఆ బ్యాడ్ లక్ మొత్తాన్ని కూడా తీసేస్తుంది. తర్వాత ఆ పాపని లూ ఫ్యామిలీలో ఒక కూతురులాగా అలాగా అడాప్ట్ చేసుకుంటున్నాను అందరికీ కూడా తెలియసేటట్టు ఒక ఫంక్షన్ అనేది హీరో అరేంజ్ చేసింటారు. అది చూసిన పాపుని ఫంక్షన్లో కూడా మీకు చాలా డేంజర్ జరుగుతుంది బ్రదర్, మీరు ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండండి అని చెప్తే వాళ్ళ ముగ్గురికి కూడా పాప చెప్పినట్టే వింటామని పాపతోటే ఉంటామని చెప్తే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నేను అస్సలు చూచుని వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళను తనతో పాటే ఉంటానని చెప్తారు. ఆ మాటలన్నీ విన్న వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ ఉండేసరికి హీరో ఉండి పదండి మనం లోపలికి వెళ్దాము, మిగతా గెట్స్ అందరూ కూడా రానని చెప్పేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి షెన్లు అలాగే వాళ్ళ బ్రదర్ అలాగే వాళ్ళ ఫాదర్ కూడా అందరూ వస్తారు. ఇక్కడికి వచ్చేసి ఎలాగో లీమింగ్ చనిపోయింది, ఇప్పుడు తన ప్లేస్ ఎలాగో నాకు రాలేదు కాబట్టి లీ వాళ్ళ ఆస్తి అలాగే షెన్ ఆస్తి మొత్తం కూడా మనం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మరోవైపు ఏమో పాపకి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో చాలా డ్రెస్సెస్ అనేది గిఫ్ట్ ఇస్తాడు. అది చూసిన వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నీకు ఆ గిఫ్ట్స్తో పాటు నేను ఇదిగో ఈ జ్యువెలరీ కూడా ప్రిపేర్ చేస్తాను తీసుకో, నీకు ఏది నచ్చితే అది వేసుకోమని చెప్పేసరికి పాప ఏమో ఆ జ్యువెలరీ దగ్గరకు అనేది వెళ్తుంది. ఆ జ్యువెలరీ కూడా చాలా బాగా నచ్చడంతో చాలా థ్యాంక్స్ సెకండ్ బ్రదర్, ఇవి నాకు చాలా బాగా నచ్చాయని పాప చెప్పేస్తుంది. అవన్నీ చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో మీరు ఆల్రెడీ గిఫ్ట్ కూడా ప్రిపేర్ చేశారు, నాకు ఇంకా తెలీదు, నేనే గిఫ్ట్ ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటా, అవును నా దగ్గర చాలా టాయ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా నేను నా సిస్టర్కే ఇస్తానని చెప్పి తను అనేది బయటికి వెళ్తాడు. అలా గార్డ్స్ తోటి తీసుకొని వస్తూ ఉంటే ఒక్కసారిగా అవి తీసుకొస్తున్నటువన్నీ కూడా స్లిప్ అయ్యి వాళ్ళ థర్డ్ బ్రదర్ పైన పడిపోతూ ఉంటే అది చూసిన పాప వెంటనే తన సూపర్ పవర్ వాడి అవన్నీ కూడా పడకుండా పక్కన అనేది ఆపేస్తుంది. అది చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. తర్వాత వాళ్ళ ఫస్ట్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తను సేవ్ చేసినందుకు పాపను హక్ చేసుకొని నేను నిన్ను ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఉంటానని చెప్తే పాప కూడా మీరు అస్సలు టెన్షన్ పడకండి నేను ప్రతి డేంజర్లో మిమ్మల్ని సేవ్ చేస్తానని ప్రామిస్ చేసేసరికి అందరు కూడా చాలా థ్యాంక్స్ అని చెప్తారు. అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో ఇంకా చిన్నపిల్లలాగా ఏడ్చింది చాలు పదండి అని చెప్తే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అనేది తీసుకువెళ్ళడానికి ఒక సర్వెంట్ అనేది వస్తాడు. అప్పుడే హీరోకి ఫోన్ చేయడంతో కోసం వెయిట్ చేయండి అని చెప్పేసరికి ఆ సర్వెంట్ ఏమో ఇదే మంచి టైం అని చెప్తూ ఇక్కడ నుంచి కింద పాడేయాలని ఆలోచిస్తూ ఉంటే హీరోకే మా ఫోన్లో నా సర్వెంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని చంపాలని ఇక్కడికి వచ్చాడని అర్థమవుతుంది. అలా గార్డ్స్ ద్వారా ఆ సర్వెంట్ అనేది బయటికి పంపించేస్తాడు. ఇదంతా కూడా పాప చెప్పడం వల్లే జరిగిందని చెప్పి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో పాపకి చాలా థ్యాంక్స్ చెప్తే పాప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళు అనేది ఫంక్షన్ లోపలికి అనేది వెళ్తారు. వాళ్ళంతా కూడా చాలా సేఫ్గా ఉండేసరికి షెన్లు అలాగే వాళ్ళ బ్రదర్ కూడా వాళ్ళ డాడీ దగ్గరకు వెళ్ళి మనం ఎన్నో ప్లాన్స్ చేసాం కదా డాడీ అన్నీ కూడా కొలాప్స్ అయ్యాయని చెప్తే మీరు అస్సలు టెన్షన్ పడొద్దండి, నేను ఇంకొక ప్లాన్ కూడా వేశాను, ఆ ప్లాన్తో ఈ ఫ్యామిలీ మొత్తం కూడా కొలాప్స్ అవుతుంది, మీరు టెన్షన్ పడాల్సిన పనే లేదు అని చెప్పి వాళ్ళకంతా చెప్పేసరికి వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు. అలా నవ్వుకుంటూ ఉంటే పాపని అనేది అందరికీ కూడా ఇన్వైట్ చేస్తాడు. అలా పాప ఏమో కిందకి దిగి అందరికి కూడా చెప్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న ఫైర్ వర్క్స్ అన్నీ కూడా
పడుతూ ఉంటాయి. అలా ఫైర్ వర్క్స్ రావడంతో పాపేమో చాలా హ్యాపీగా ఫైర్ వర్క్స్ చాలా బాగున్నాయి డాడీ అని చెప్పేసరికి నీకు నచ్చాయి కదా, ఇంకా కావాల్సింటే చాలా తెప్పిస్తానని చెప్తాడు. అప్పుడే వాళ్ళంతా కూడా నవ్వుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ పైకి అనేది ఒక ఉరుము లాంటిది వచ్చి వాళ్ళ బ్రదర్స్ తలపైననే పడతాయి. అలా వాళ్ళ బ్రదర్ తలపైన పడేసరికి వాళ్ళ బ్రదర్స్ ఏమో ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతారు. అలా కింద పడిపోతే పాపుండి ఏం జరిగింది మీకు ఏమైందని చెప్తే వాళ్ళు అసలు మాట్లాడలేకపోతారు. వాళ్ళని అనేది లోపలికి తీసుకొని వెళ్ళిపోయేసరికి అక్కడున్న డాక్టర్ ఏమో వీళ్ళు ఇప్పుడు చాలా డేంజర్లో ఉన్నారు, కొంపతీసి చనిపోయారేమో, వీళ్ళకి అసలు ఎలాంటి రెస్పాండ్ కూడా అవుతలేరని చెప్పేసరికి పాపుండి లేదు డాడీ వాళ్ళు బ్రతికే ఉన్నారు కానీ బ్రీతింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, నేను చూసుకుంటానని చెప్పేసరికి మిగతా ఫ్యామిలీస్ అంతా కూడా అక్కడికి వచ్చేస్తారు. అప్పుడే షన్ వాళ్ళ నాన్న నుండి అంతా కూడా ఈ పాప రావడం వల్లే ఈ పాప ఇదంతా కూడా చేసింది, లీ ఫ్యామిలీకి బ్యాడ్ లక్ తెచ్చేసింది, ఈ పాపను అసలు బతకడివ్వడానికి వీలు లేదని చెప్తే హీరో ఏమో నేను అసలు పాపను బయటికే పంపియ్యను, నేను ఆల్రెడీ ఆ పాపను నా కూతురుగా అడాప్ట్ చేసుకున్నానని చెప్పేసరికి అక్కడున్న వాళ్ళంతా కూడా ఆ పాపను ఒక మాన్స్టర్, ఆ మాన్స్టర్ని బయటికి పంపియండి అని లిటిల్ మాన్స్టర్ అని గట్టి గట్టి చెప్తూ ఉంటారు. అప్పుడు పాప ఏమో ఏడుస్తుందని చెప్పి హీరో తనకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఈ పాప ఉండి మీరు అసలు టెన్షన్ పడొద్దండి, మా బ్రదర్స్ నేను మొత్తానికి కూడా సేవ్ చేస్తానని చెప్తే హీరో కూడా ఇది ఒక యాక్సిడెంటల్గా జరిగిందని అంటూ ఉంటారు. పాప ఏమో డైరెక్ట్గా వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటే పాపకు ఒక విషయం తెలుస్తుంది, ఇదంతా కూడా ఈ షన్ వాళ్ళ నాన్న చేశాడని. పాప తన సూపర్ పవర్ అనేది వాడుతుంది. అలా సూపర్ పవర్ వాడేసరికి వాళ్ళకి ఇంకా మెలకువ రాదు. అప్పుడే పాప వాళ్ళ తలపైన ఉన్న బ్యాడ్ లక్ మేఘాలని చూసేసరికి తనుండి ఇదంతటి కారణం మీరే బ్యాడ్ గైస్ అని కోపంగా తిడుతూ ఉంటే షన్ వాళ్ళ బ్రదర్ ఏమో నవ్వుతూ అందుకే కదా మేము ఇలాంటి ప్లాన్ వేసామని తన మనసులో చెప్పుకుంటూ ఉంటాడు. అలా వాళ్ళందరికీ కూడా ఎంత పవర్ వాడినా కానీ పనికి రాకపోయేసరికి పాప డైరెక్ట్గా నా దగ్గర ఇంకొక ప్లాన్ ఉందని చెప్తూ ఉంటే షన్ వాళ్ళ ఫ్యామిలీ ఏమో నవ్వుకుంటూ ఉంటారు. హీరో ఏమో నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను, నీకేం కావాలని అది చేయమని హీరో సపోర్ట్ చేసేసరికి పాప డైరెక్ట్గా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ దగ్గరికి వెళ్ళి కిస్ చేస్తుంది. అలా కిస్ చేసేసరికి వాళ్ళ బ్రదర్కు ఉన్న బ్యాడ్ లెక్క అంతా కూడా పాప నోట్ లెక్క అనేది వెళ్తుంది. అలాగే వాళ్ళ థర్డ్ బ్రదర్ కూడా చేసేసరికి సేమ్ అలానే అయిపోతుంది. అలా లాస్ట్గా వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా చేసేసరికి వాళ్ళంతా కూడా ఇంకా మెలుకోకపోతే వాళ్ళంతా కూడా చూసారు కదా నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళంతా కూడా మెలుకోలేదని పాపనే బ్యాడ్ లక్ అని చెప్తూ ఉంటారు. అలా బ్యాడ్ లక్ అని చెప్తూ ఉంటే పాప ఉండి డాడీ అసలు నేను ఏం చేయలేదు, వాళ్ళకి నిజంగానే ఇలా అయిపోయిందని చెప్పి నాకు ఎందుకు చాలా కళ్ళు తిరుగుతున్నాయని కింద పడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా వామిటింగ్ చేసుకొని స్పృహలోకి వచ్చేస్తారు. డాక్టర్ ఏమో చెక్ చేసి చూస్తే వాళ్ళకంతా కూడా నార్మల్గానే ఉంది, ఇప్పుడు పర్లేదు బాగున్నారని చెప్తారు. అది చూసిన షన్ వాళ్ళ నాన్న ఏమో ఇదంతా నా మ్యాజిక్ పవర్ వల్లే వాళ్ళు బాగా అయ్యారని చెప్పేసరికి పాప ఏమో కోపంగా ఇదంతా నేను సేవ్ చేశానని చెప్తారు. అవునా అందుకేనే ఇలా అయిందని చెప్పి ఒకసారిగా వాళ్ళ బ్రదర్కి ఏమో కాళ్ళ పెయిన్స్ అనేవి వచ్చేస్తాయి. అలా కాళ్ళ పెయిన్ వచ్చేసరికి తను కింద పడిపోయేసరికి నేను ఎందుకు లేవలేకపోతున్నాను, నాకేమైందని చెప్తే అవును ఇన్ని రోజులు కూడా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ లక్ అంతా కూడా నీకు వచ్చింది, తిరిగి వాళ్ళ బ్రదర్కి బ్యాడ్ లేకపోయింది కాబట్టి మళ్ళీ నీ కాళ్ళ ప్రాబ్లమ్స్ నీకే వచ్చాయి, మనం ఇక్కడ నుంచి వెళ్దాం పదా, వేరే మార్గం ఏదైనా ఒకటి కనుక్కుందామని వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళకంతా కూడా జరిగిందంతా చెప్పేస్తారు. వాళ్ళ ఫస్ట్ బ్రదర్ లక్ అంతా కూడా షన్ వాళ్ళ బ్రదర్ తీసుకున్నాడు, వాళ్ళంతా కావాలని ఇలా ప్లాన్ చేశారని. వాళ్ళంతా కూడా అర్థమైన వెంటనే మనం ఎలాగో కలాగా ఇదంతా హ్యాండిల్ చేయాలని చెప్తే పాప మీరు టెన్షన్ పడొద్దండి నేను చూసుకుంటానని చెప్తారు. తర్వాత ఇదంతా జరగడంతో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతే మరోవైపు ఏమో హీరో ఉండి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తారు. అలా ఇన్వెస్టిగేషన్ చేయమని చెప్తే అప్పుడు హీరోకి మొత్తం కూడా తెలుస్తుంది అక్కడున్న మొత్తం కూడా షన్ ఫ్యామిలీ వాళ్ళు కాదని లియో ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికి వచ్చారని. అలా వచ్చేసరికి మొత్తం కూడా షన్ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేశారని డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను తేల్చుకుంటానని హీరో చెప్పేసరికి పాప కూడా డాడీ నేను కూడా నీతో పాటు వస్తానని చెప్తారు. మరోవైపు ఏమో షన్ నుండి మన ప్లాన్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయి దీని అంతటికి కారణం కూడా ఆ లిటిల్ మాన్స్టర్ని తట్టుకుని కోప్పడుతూ ఉంటాయి. ఏదైతేనేమి ఇప్పుడు మనకు షన్ ఫ్యామిలీ ఆస్తి కూడా వచ్చింది కదా, వెంటనే మనం మన మాస్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో అనేది వచ్చేస్తాడు. అలా హీరో రావడం చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పేసరికి ఏం లేదు మీరు ఇంకా ఎక్కడ ఇలా ఉంటారు, ఈ ఫ్యామిలీ పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోరని చెప్తే ఈ షన్ ఫ్యామిలీ మొత్తం నాదే, నేనే టేక్ ఓవర్ చేస్తాను, అలాగే లీ ఫ్యామిలీ ఆస్తి మొత్తం కూడా నాకే వస్తుందని లియో వాళ్ళ డాడీ అనేది చెప్పేస్తాడు. అలా చెప్పేసరికి అది విన్న హీరో నవ్వుతూ ఉంటే మీరు ఇలానే ఉంటారని చెప్పి తన దగ్గర ఉన్న ఒక చక్రం లాంటిది అనేది తీసి తన మ్యాజిక్ పవర్ అనేది యూజ్ చేసేస్తాడు.
అది చూసిన అడాప్టెడ్ కూతురేమో ఫస్ట్ నాన్న అదిగా లిటిల్ మాన్స్టర్ పైన వేయు, తను చనిపోతే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయని చెప్పేసరికి పాపకున్న పాజిటివ్ ఎనర్జీ చూసిన వెంటనే పాప అంత ఈజీగా చనిపోదు, ఫస్ట్ ఈ లీ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేద్దామని చెప్పేసరికి అవునా సరే అయితే ఎలాగో మా ఫాదర్కి కావాల్సిన లాస్ట్ ప్లేట్ కూడా ఇక్కడే ఉంది, ఈ 3 ప్లేట్స్ నేను తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఇవి డీమన్ కింగ్కి సంబంధించినట్టు అని చెప్పేసరికి వాళ్ళు అనేది భయపడిపోతూ ఉంటారు. ఇవన్నీ కూడా పాపకి ఎలా తెలిసాయని. మరోవైపు ఎమోషన్లు వాళ్ళ అడాప్టెడ్ దాన్నేమో మొత్తం కూడా చూస్తూ ఉంటే పాప తన సూపర్ పవర్ మొత్తం కూడా వాడు ఆ బ్లాక్ ఎనర్జీ మొత్తాన్ని కూడా కొలాప్స్ చేసేస్తాడు. ఆ కొలాప్స్ చేసి వాళ్ళ మొత్తాన్ని కూడా కట్టడి చేసి ఇంకెప్పుడైనా కానీ మా ఫ్యామిలీకి డేంజర్ చేయాలని చూసి అలాగే చెప్తే నేను అసలు వదిలిపెట్టనని చెప్పేసరికి వాళ్ళ మోకాళ్ళ పైన కూర్చొని మేము ఈ షెన్ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసరికి అప్పుడే పాప మళ్ళీ తను ఒక సూపర్ పవర్ వాడుతుంది. అలా వాడేసరికి తన దగ్గరున్న మొత్తం మ్యాజిక్ కూడా పాప దగ్గరికి వెళ్ళి అలాగే షెన్ వాళ్ళ నాన్నేమో బ్లడ్ వామిటింగ్ తెచ్చేసుకుంటాడు. అలా పాప తన పవర్ అంతా కూడా ఆ సర్కిల్ లాంటి ప్లేట్ లెక్క అనేది వేసేసరికి ఆ సర్కిల్ మాయమైపోతుంది. అలా వీళ్ళంతా కూడా సైడ్కి అనేది వెళ్తారు. అలా సైడ్కి వెళ్ళి ఇదిగోండి మాతో పాటు మీరు కూడా చనిపోండి అని చెప్పి అక్కడున్న గ్యాస్ అనేది రిలీజ్ చేసేస్తారు. కానీ ఆ గ్యాస్ రిలీజ్ అయిన వెంటనే పాప ఉండి డాడీ జాగ్రత్త అని చెప్పేసరికి వాళ్ళేమో ఆ గ్యాస్ నుంచి తప్పించుకొని బయటకు అనేది వెళ్ళిపోతారు. అది చూసిన పాప ఉండి వాళ్ళు అసలు చనిపోలేదు, ఇక్కడ నుంచి తప్పించుకున్నారని చెప్పేసరికి అది ఎలా జరుగుతుందని చెప్తే ఇక్కడ ఒక సీక్రెట్ డోర్ ఉంది, ఆ డోర్ నుంచి తప్పించుకొని వెళ్ళిపోయారు డాడీ అని చెప్పి తను చూపిస్తారు. అలా వాళ్ళంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ మాస్టర్ దగ్గరికి అనేది వెళ్తారు. వాళ్ళ మాస్టర్కి జరిగిందంతా చెప్పేసరికి మీరు అసలు టెన్షన్ పడొద్దండి, ఇవన్నీ కూడా నేను హ్యాండిల్ చేస్తానని, అలాగే మీకు లాస్ట్ కోరిక ఏదైనా ఉన్నా చెప్పండి, కానీ అందులో ఆస్తిలో నాకు కూడా సగ భాగం కావాలని చెప్పేసరికి షెన్ కూడా సరే అని ఒప్పుకుంటారు. మరోవైపు మా పాప ఉండి జరిగిందంతా కూడా చెప్పి ఇవన్నీ కూడా డీమన్ కింగ్కి సంబంధించినవి, డీమన్ కింగే మా ఫాదర్ అని చెప్తూ ఉంటే అప్పుడే హీరో వల్ల ఫస్ట్ బ్రదర్ ఏమో ఫోన్ చేసి ఇప్పుడు గ్రాండ్మా వాళ్ళ బర్త్డే ఉంది కదా మనం పాతింటికి వెళ్దాం రండి డాడీ, ఆల్రెడీ గ్రాండ్మా కూడా ఫోన్ చేసిందని చెప్పేసరికి సరే అని వాళ్ళ ఫస్ట్ బ్రదర్ని ఏమో అంతకంటే ముందు అసలు వెళ్ళొద్దని చెప్తుంది. అలా చెప్పేసరికి ఫస్ట్ బ్రదర్ కూడా సరే నువ్వు చెప్పినట్టే నేను వింటానని చెప్పి వాళ్ళంతా కూడా కలిసి వాళ్ళ పాతింటి దగ్గరికి అనేది వెళ్తారు. అలా వాళ్ళ పాతింటి దగ్గరికి వెళ్తే అక్కడున్న వాళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్ట్రేంజ్గా ఉంటారు. అక్కడున్న బట్లర్ని అదే విషయం అడిగితే అదేం లేదు బాస్ మీరే చాలా ఓవర్గా ఆలోచిస్తున్నట్టున్నారని చెప్పేసరికి పాపండి ఆడుకుంటూ ఒకసారి మీరు టెన్షన్ అయి పడద్దండి డాడీ నేను చూస్తాను ఉండండి చెప్పి తర్వాత మీరు మనం లోపలికి వెళ్దాం అక్కడ ఏ డేంజర్ ఉందో తెలుస్తుందని చెప్పి తన పాప అనేది తన సూపర్ ఐసెట్ అనేది ఓపెన్ చేస్తుంది. అలా ఐసెట్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళ బ్రదర్స్ ఏమో చనిపోయేటట్టు వాళ్ళ డాడీకి చాలా దెబ్బలు తగిలేటట్టు కనిపించేసరికి డాడీ అక్కడ డేంజర్ ఉందని చెప్తే సరే అయితే మనం అందరం కూడా కలిసి హ్యాండిల్ చేద్దాం మీరు టెన్షన్ పడొద్దండి అని చెప్పి వాళ్ళంతా కూడా కలిసి లోపలికి వెళ్తూ వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నాకు ఎప్పుడు కూడా మా లిటిల్ సిస్టర్ ఉంది మా సిస్టర్ అని సేవ్ చేస్తూనే ఉంటుందని చెప్పేసరికి అది విన్న సెకండ్ బ్రదర్ ఏమో ఎప్పుడైనా కానీ చెల్లెల్ని మనమే సేవ్ చేయాలని చెప్తూ ఉంటారు. అలా వాళ్ళు లోపలికి వెళ్ళిపోయిన వెంటనే పాప ఉండి గ్రాండ్మా ఇదిగోండి నేను మీ బర్త్డేకి తెచ్చిన చిన్న గిఫ్ట్ అని చెప్పేసరికి ఏం గిఫ్ట్ తెచ్చావని పాప దగ్గర ఉన్న గిఫ్ట్ అనేది తీసుకుంటుంది. అందులో చాలా కాస్ట్లీ బ్రేస్లెట్ ఉండేసరికి ఆ బ్రేస్లెట్ని చూస్తున్నట్టే చూస్తూ ఒక్కసారిగా తన అనేది కింద పాడేస్తుంది. అలా కింద పాడేసి ముక్కలు అయిపోయేసరికి అది చూసిన హీరో ఉండి మీరేం చేస్తున్నారు అమ్మమ్మ ఇలానైనా బిహేవ్ చేసేదని చెప్పేసరికి ఈ పాపని అసలు మన లీ ఫ్యామిలీకి నేను అసలు యాక్సెప్ట్ చేయను, తను ఇక్కడ నుంచి పంపించేయండి, అలాగే తను నీ కూతురుగా పెట్టుకోవడానికి కూడా వీల్లేదని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా అదే అంటూ ఉంటుంది. అలా హీరో వాళ్ళ బ్రదర్ కూడా సేమ్ అలా మాట్లాడేసరికి అది విన్న హీరో ఉండి మీకేమైనా పిచ్చి పట్టిందో ఎప్పుడు కూడా ఇలా బిహేవ్ చేయలేదు ఇప్పుడెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్తే వాళ్ళంతా అదేం పట్టించుకోరు. అప్పుడే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో మన ఇద్దరం కూడా కలిసి లోపలికి వెళ్దాం పదా ఇది డాడీ హ్యాండిల్ చేస్తారని చెప్తే పాపుండి లేదు బ్రదర్ నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే వాళ్ళు కావాలని నన్ను అసలు బుల్లి చేయట్లేదు, వాళ్ళు ఎవరో హిప్నటైజ్ చేశారు అందుకే ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళు ఒకరి కంట్రోల్లో ఉన్నారని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్స్ అలాగే హీరో షాక్ అయిపోతాడు. నీకెలా తెలిసిందని చెప్తే ఇదంతా కూడా కొరియోగ్రఫీ ఆర్ట్ ద్వారా ఇలా చేస్తున్నారు కాబట్టి మనం ఫస్ట్ వీళ్ళ నుంచి బయటికి పంపించాలని చెప్తారు. అప్పుడే బయట నుంచి షెన్ వాళ్ళంతా కూడా గట్టిగా అరిచేసరికి పదండి మనం బయటికి వెళ్ళి తేల్చుకుందామని చెప్తుంటే పాప అంతకంటే ముందు ఒక ప్లాన్ వేసుకోవాలని లోపలికి తీసుకొని వెళ్ళి డాడీ మీరు ఏదైనా కానీ ఫస్ట్ టెన్షన్ పడకుండా డిఫికల్ట్ వస్తే ఇప్పుడు నువ్వు అందరినీ కూడా తీసుకొని వెళ్ళిపోమని చెప్తే అప్పుడే పాపని ఎవరో తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్టు చేస్తారు. అది చూసిన పాపని నన్ను ఎవరో తన కంట్రోల్లోకి తెచ్చుకుంటున్నారు నేను వాళ్ళతో పాటు వెళ్తున్నాను మీరు కూడా నన్ను ఫాలో అవుతున్నా అలాగే రమ్మని చెప్పేసరికి హీరో వారు కూడా సరే అన్నట్టు వేస్తారు. అది చూసిన వీళ్ళ పిల్లలంతా కూడా బయటికి రావడంతో ఇదే కరెక్ట్ టైం మీరు చాలా బాగా వచ్చారని చెప్పి అంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక చెంగనే అమ్మాయి వచ్చింటుంది వాళ్ళ మాస్టర్ అని హీరో
అనుకొని నువ్వేనా షెన్ వాళ్ళ మాస్టర్ అని చెప్పేసరికి చెంగు కూడా అవును నేనే వాళ్ళ మాస్టర్ అని చెప్తుంది. అలా తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ చూపించి నా అబిలిటీ ఇదిగో ఇదే, దీని ద్వారానే అందరికి కూడా నా కంట్రోల్లో తెచ్చుకుంటానని చెప్పి తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ని చూపించేసరికి అది చూసిన పాపుండి ఇది కూడా డీమన్ కింగ్కి సంబంధించిందని చెప్తూ ఉంటుంది. అలాగే చెంగుండు నువ్వు ఎలాగో డీమన్ కింగ్ కూతురువే కదా, అందుకనే ఇక్కడికి వచ్చావు, అలాగే నీకు ప్రతి ఒక్క పవర్ కూడా వచ్చిందని చెప్పేసరికి పాప సైలెంట్గా ఉండేసరికి ఫస్ట్ నువ్వు చెప్పని గట్టిగా అరిచేస్తారు. అది విన్న హీరో ఏమో ఇలా కాదని చెప్పి వెనుక నుంచి సైడ్గా వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయి చెంగు అనేది గట్టిగా పట్టుకొని తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ అనేది లాగేసుకుంటాడు. అలా లాగేసుకుని ఎంత ధైర్యం ఉంటే మా ఫ్యామిలీనే టార్చర్ చేయాలనుకుంటావు, అలాగే నా కూతురు కూడా చంపాలనుకుంటావు, ఇదంతా కూడా నీకు జరిగేదని చెప్పి హీరో గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి పాపుండి డాడీ మీరు చాలా గ్రేట్, చాలా మంచిగా ఫైట్ చేశారు తెలుసు అని చెప్తారు. హీరో బ్రాస్లెట్ని కింద పాడేసిన వెంటనే పాప తన మ్యాజిక్ ద్వారా ఆ బ్రాస్లెట్ని తీసుకొని తన చేతికి అనేది వేసుకుంటుంది. అలా వేసుకునేసరికి ఒక్కసారిగా అక్కడికి ఇంకొక అమ్మాయి అనేది ప్రత్యక్షం అవుతుంది. ఆ అమ్మాయి పేరే లింగ్ అనమాట. అసలైన మాస్టర్ తనే ఉంటుంది. అప్పుడు షెన్ నుండి చెప్తుంది ఇంతసేపు మాట్లాడిన చెంగ్ మా మాస్టరే కాదు, మాతో పాటు ఒక సబార్డినేట్ అంతే, ఇదిగో తనే మా మాస్టర్ లింగ్ అని చెప్పేసరికి అవునా అందుకేనా తను ఇలా బిహేవ్ చేస్తుంది, తనే హార్ట్ వేసి అందరికి కూడా తన హిప్నటైజ్ లో తెచ్చుకుంటుందని చెప్పేసరికి అది విన్న లింగ్ ఉండి అవును ఇప్పుడు నువ్వు కూడా చూడని చెప్పి పాపన్ అనేది తన పవర్ తోటి కొట్టాలని చూస్తూ ఉంటే హీరో మధ్యలేక అనేది వచ్చేస్తాడు. అలా హీరో బ్లడ్ వామిటింగ్ తెచ్చుకునేసరికి హీరో ఏమో నీకేం కాలేదు కదమ్మా నువ్వు బాగానే ఉన్నావు కదా అని చెప్తే పాపుడు ఏడుస్తూ ఉండేసరికి హీరో అసలు నువ్వు ఏడ్చొద్దు, నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండి బ్రదర్స్ని కూడా నువ్వే ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసరికి సరే డాడీ అని చెప్తారు. అవన్నీ వాళ్ళు వినేసరికి చూడు ఎంత మంచి రిలేషన్స్లో ఉన్నారో, ఫస్ట్ ఇదిగా లిటిల్ మాన్స్టర్ చెప్పండి లింగ్కి చెప్పేసరికి లింగ్ కూడా నవ్వుతూ చూస్తే వీళ్ళు ఎంతసేపు ఇలానే స్టార్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు. అప్పుడు పాప ఏమో వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ తన మ్యాజిక్ వాడుతూ ఉంటుంది. కానీ తన మ్యాజిక్ తన దగ్గర పనిచేయకపోయేసరికి నా మ్యాజిక్ ఎందుకు పనిచేయట్లేదని అంటే లింగ్ ఒక్కసారిగా నవ్వుతూ నీ మ్యాజిక్ని కూడా నేను ఆల్రెడీ బ్లాక్ చేసేసాను అందుకే పని చేయట్లేదని చెప్తే పాపుండి వెంటనే డాడీ మా బ్రదర్స్ని తీసుకొని ఇక్కడ నుంచి పారిపో అని చెప్పేసరికి హీరో అస్సలు లేదు ప్రొటెక్ట్ చేస్తే మేమేనే మా చిన్న కూతుర్ని ప్రొటెక్ట్ చేస్తామని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్స్ కూడా అవును మేము మా సిస్టర్ని ప్రొటెక్ట్ చేస్తాం, మాకేమైనా సరే మేము అసలు భయపడమని చెప్తారు. అలా చెప్పేసరికి అవును నేను కూడా చూస్తాను మీరు ఎంతసేపు ఇలానే మీ సిస్టర్ని సేవ్ చేస్తూ ఉంటారని చెప్పి ఒక్కసారిగా లింగ్ ఏమో తన మ్యాజిక్ పవర్ అనేది వాడుతుంది. అలా వాడేసరికి హీరో తను ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే పాపుండి వద్దు డాడీ అదిగో మా బ్రదర్ ఆల్రెడీ హర్ట్ అయిపోతున్నారని చెప్పి తను అనేది మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి అనేది మ్యాజిక్ వేస్తుంది. అలా వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అక్కడికక్కడే కొలాప్స్ అయి కింద పడిపోతే వాళ్ళ సెకండ్ బ్రదర్ అలాగే వాళ్ళ థర్డ్ బ్రదర్ కూడా అలానే అయిపోతుంది. అప్పుడు లింగ్ ఉండి చెప్తుంది మీ లాస్ట్ ఛాన్స్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారని చెప్తే హీరో అక్కడ నుంచి పరిగెత్తుకొని పారిపోవాలని చూసేసరికి సేమ్ మళ్ళీ తన పవర్ వాడి హీరోని అక్కడ నుంచి పంపించుకోకుండా చాలా స్ట్రాంగ్గా అనేది మ్యాజిక్ వాడేస్తుంది. అలా మళ్ళీ లింగ్ చెప్పేస్తుంది ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకుంటావు మేము కూడా చూస్తాము, తను ఇక్కడ నుంచి వదిలిపెట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్తేనే బాగుంటుందని చెప్పేసరికి అక్కడికి వాళ్ళ గ్రాండ్ పా కూడా వస్తుంది. గ్రాండ్ మా వచ్చేసి హీరోని కొట్టమని చెప్తే హీరోని ఒక్కసారిగా కొట్టడంతో హీరో బ్లడ్ అనేది పాప తలకు పడేసరికి పాప అనేది వాళ్ళ లోకంలోకి తీసుకుని వెళ్తుంది. అది చూసిన లింగుని ఇది ఎలా జరిగింది నువ్వు ఇలా ఎలా చేయగలవు అని చెప్పేసరికి నీకు ఆల్రెడీ తెలుసు కదా నేను డీమన్ కింగ్ కూతురునని, అయినా కానీ ఇలా నువ్వు ఎలా చేసావు అర్థం కాదు, ఇప్పుడే నేను చెప్తానుండని తన మ్యాజిక్ వాడి అలాగే వాళ్ళందరినీ కూడా కంట్రోల్లో నుంచి బయటికి తేవాలని చూస్తుంది. కానీ లింక్ కంట్రోల్లో ఉండడంతో ఇప్పుడు మీ ఫాదర్ అలాగే మీ బ్రదర్స్ నిన్నే కొట్టడానికి వస్తారు చూస్తూ ఉండు, వాళ్ళ నుంచి ఎలా తప్పించుకుంటావో అలాగే వాళ్ళు నిన్ను ఎలా హర్ట్ చేస్తారు నువ్వు కూడా చూడాలి కదని చెప్పి తన దగ్గరున్న ఒక బ్రష్ తోటి తన మ్యాజిక్ పవర్ అనేది వాడేస్తుంది. అలా తన మ్యాజిక్ పవర్ వాడడంతో వాళ్ళ ముగ్గురు కూడా ఏదో ఒక దాంట్లో కంట్రోల్లో ఉన్నట్టు అది ఎలా చెప్తే అలా చేస్తున్నట్టు పాప దగ్గరికి అనేది వస్తూ ఉంటారు. అలాగే పాపకి ధైర్యం చెప్తూ మమ్మల్ని ఎవరు కంట్రోల్ చేసినా కానీ మేము మా చెల్లెల్ని అసలు హర్ట్ చేయమని నువ్వు మాకు కొంచెం దూరంగా ఉండని మా దగ్గరికి రావద్దని చెప్తూ ఉండేసరికి లింగ్ నవ్వుతూ ఎంత మంచి రిలేషన్ వాళ్ళ బ్రదర్స్ ఇంత మంచి బాండింగ్ నేను అస్సలు చూడలేదని ఇలానే ఎంతసేపు ఉంటారు నేను కూడా చూస్తానని లింగ్ అనేది నవ్వుకుంటూ ఉంటుంది. వెంటనే కోపంగా లింగ్ అనేది మీరు ఇంకెంతసేపు ఇలానే ఉంటారు ఇలానే ఉంటే చనిపోతారు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతారని చెప్పేసరికి హీరో మేము చనిపోయినా సరే పాపను మాత్రం అస్సలు హర్ట్ చేయమని చెప్తే పాప మాటలన్నీ విని తన సూపర్ పవర్స్ మొత్తం కూడా వాడేసి లింగిని అలాగే తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా కింద పడేటట్టు చేస్తారు. అది చూసిన లింగం ఇలా అస్సలు జరగడానికి వీల్లేదు, ఇది ఇలా జరుగుతుంది నా పవర్స్ మొత్తం ఎలా పోతాయి అని చెప్పేసరికి అవునా ఇది నా ప్లేస్ నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఇన్నిసేపు కూడా నువ్వు చెప్పినట్టు విన్నాను ఇంకా ఇక్కడ నుంచి నువ్వు చనిపోతావు
చేస్తావని చెప్పి తన పవర్ వాడేసరికి తన మ్యాజిక్ మొత్తం కూడా పోయితే లింగం నన్ను క్షమించి ఇంకెప్పుడు కూడా ఇలా చేయను, అలాగే ఎవరిని కూడా హర్ట్ చేయనని చెప్పేసరికి పాప సరే అని తననేది కింద భూలోకంలోకనే తీసుకొని వస్తుంది. అక్కడికి వచ్చేసరికి లీ వాళ్ళ గ్రాండ్ పా అలాగే వాళ్ళ సిస్టర్ వాళ్ళ బ్రదర్ కూడా లింగికే సపోర్ట్ చేస్తారు. తను ఎందుకు ఇంతగానం హర్ట్ చేశారో తను రావడం వల్లే నాకు హెల్త్ క్యూర్ అయింది తెలుసు అని చెప్పేసరికి హీరో కోపంగా గ్రాండ్ మా మీకు పిచ్చి పట్టిందా, తను మిమ్మల్ని అందరినీ కూడా మీ కంట్రోల్లో చేసుకునింది, పాప మిమ్మల్ని రిలీజ్ చేసిందని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఒక్కసారిగా చిన్న ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్ మాకి హెల్త్ చాలా బాగాలేకుండా పోతుంది. ఎప్పుడైతే ఆ బ్రష్ దొరుకుతుందో అప్పటి నుంచి తనకి హెల్త్ చాలా బాగున్నట్టు, చాలా స్ట్రెంత్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది గ్రాండ్ మాకి. అలాగే హీరో వాళ్ళ సిస్టర్కి కూడా అక్కడున్న ఒక పుట్టుమచ్చ అనేది ఎప్పుడైతే లింగ కంట్రోల్లో ఉంటారో ఆ పుట్టుమచ్చ మొత్తం కూడా పోయి తను చాలా బ్యూటీగా ఉన్నానని, ఇప్పుడు తన కంట్రోల్లో నుంచి బయటికి రావడం ద్వారానే ఇప్పుడు మళ్ళీ నాకు ఆ పుట్టుమచ్చ వచ్చిందని, దీని అంతటికి కారణం కూడా ఆ పాప అని, ఆ పాప మన లీ ఫ్యామిలీలోకి అసలు అవసరం లేదని చెప్తూ ఉంటారు. అప్పుడు లింగుండి చెప్తుంది, లీ ఫ్యామిలీ మొత్తం కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నువ్వేం చేస్తావని చెప్పేసరికి పాపేమో ఒక్కసారిగా తన స్ట్రెంత్ అంతా వాడి కూడా లింగ్ అనేది తన బ్రష్ లేక్ అనేది వాడేస్తుంది. అలా ఇప్పుడు తన పవర్స్ కూడా ఇప్పుడు మీ దగ్గర పనిచేయవు, అలాగే మీకు అదంతా కూడా తను కావాలని ఇలా చేసింది, మీకు ఆల్రెడీ హెల్త్ కూడా బాగుందని చెప్తారు. అప్పుడు వాళ్ళు చేసింది తప్పని అర్థం చేసుకొని పాపకు సారీ చెప్తే అప్పుడే వాళ్ళంతా కూడా షన్ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా పట్టుకుంటారు. వాళ్ళంతా కూడా మేము తప్పు చేసాం, మమ్మల్ని క్షమించండి, మేము అసలు జైలుకు వెళ్ళము, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చేయమని చెప్తున్నా కానీ హీరో అనేది పట్టించుకోకుండా వాళ్ళు జైలుకి పంపిమని గార్డ్స్ కప్ప చెప్తారు. అప్పుడు షన్ వాళ్ళ నాన్నేమో అక్కడున్న గార్డ్ని కట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న కట్లు అనేది విడిపించుకొని అక్కడ నుంచి పారిపోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి వస్తున్న ఒక కార్ అనేది వాళ్ళకి డాష్ ఇచ్చేస్తుంది. అలా డాష్ ఇవ్వడంతో వాళ్ళంతా కూడా అక్కడికక్కడే చనిపోతారు. ఇదంతా కూడా పాపకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తుంది. అలాగే నాకు వచ్చిన ఒక మిషన్ కంప్లీట్ అయిపోయింది, అలాగే నేను డీమన్ కింగ్ వస్తువులు కూడా తీసుకున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి తను వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా డీమన్ కింగ్ ఏమో నువ్వు అక్కడే ఉండి మీ బ్రదర్స్ తోటి హ్యాపీగా అని చెప్తారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్